144 అడుగుల ఉన్న ఈ సమాధి నుంచి హార్ట్ బీట్ వస్తుందంట, మీకు తెలుసా? చేపల పులుసు గైస్, గుర్తుందా? అవే వలస పక్షులు అంటారు కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ లో నేను వెళ్ళిపోతున్నాను వేనాడు దర్గాకి అనమాట. వేనాడు వెళ్ళిపోతున్నాము. సో అయాన్ చాలా బిజీగా ఫోటోగ్రఫీలో బిజీ ఉన్నాడు. ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూస్తారు కదా గైస్, పులికాట్ లేక్ అనమాట. ఇదంతా కూడా వేనాడు వెళ్ళాలంటే మనకి సూలూరుపేట నుంచి వెళ్ళాలి. పక్కనంతా కూడా మనకి బోత్ ద సైడ్స్ పులికాట్ లేక్ ఉంటుంది. పులికాట్ లేక్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ఫ్లెమింగో బర్డ్స్. పులికాట్ లేక్ అంటే ఫ్లెమింగో బర్డ్స్ ఎవ్రీ ఇయర్ ఏంటంటే వింటర్ సీజన్లో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పులికాట్ లేక్లోని ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట ఫ్లెమింగో బర్డ్స్. వీటిని వలస పక్షులు అని కూడా అంటుంటారు. ఇక్కడ అంతా కూడా ఆ గవర్నమెంట్ అండర్టేకెన్లోనే ఉంటుందంట. చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లెమింగో బర్డ్స్ ఉన్నాయి. మనం రెగ్యులర్గా చూసేవి కాదు, ఫారెన్ నుంచి కూడా వస్తుంటాయి అన్నమాట. అక్కడ చాలా బాగుంది. గైస్ చూసారా, మా అజ్జు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. ఏంటి బర్డ్స్ అని చెప్పి చాలా ఉన్నాయన్నమాట అక్కడ. ఇంకా మేము రోడ్ మీద ఉన్నాం కదా, మాకు అంత కవర్ చేయలేకపోతున్నాం. కానీ ఇది చూసారా, ఇది ఒక వన్ టైప్ ఆఫ్ వెరైటీ. మీకు ఇందాక చూపించానా, అది మొత్తం వైట్ కలర్లో ఉన్నాయి. దీనికి ఫెదర్స్ అన్ని బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇవంట ఫారెన్ నుంచి వచ్చాయంట. నిజంగా అవి అంత దూరం నుంచి ఎలా వస్తాయో కదా, ఆ దారి కూడా మర్చిపోకుండా. సో గైస్, లేక్ దగ్గరికి వెళ్తున్నా షూట్ చేయడానికి. మీ అందరు నా సబ్స్క్రైబర్స్ కోసము చూడండి నేను ఎంత కష్టపడుతున్నానో. యాక్చువల్లీ ఇక్కడ వెళ్ళడానికి లేదు, చూసారా అది ఎగురుతుందా? అవే వలస పక్షులు అంటారు కదా, ఫ్లెమింగో బర్డ్స్. చూసారా, చాలా చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు గైస్. చాలా పెద్దగా ఉన్నాయి, స్టిక్స్ లాగా. ఇలాంటివి ఇలాగ ఉన్నాయి ఆ స్టిక్స్ లాగా. చలో చలో. సో వేనాడు దర్గాకి వెళ్ళిపోతున్నాం. ఇలా ఇదే రూట్లో 11 కిలోమీటర్స్ వెళ్ళాలంట. రోడ్డు మొత్తం అంతా ఇలానే ఉంటుందంట. మనకి ఇటు సైడ్ కనిపిస్తుంది అంతా కూడా ఇది పులికాట్ లేక్. ఎండలకి కొంచెం మారిపోయింది అది. అండ్ పులికాట్ లేక్ అవతల పక్క అక్కడ కనిపిస్తున్నాయా చిన్న చిన్నవి, ఐ విల్ జూమ్ ఇట్, వెయిట్. ఇదంతా కూడా శ్రీహరికోట రాకెట్ సెంటర్ అనమాట. అండ్ ఇదే రూట్లో మనం 11 కిలోమీటర్స్ వెళ్ళాలి దర్గాకి రీచ్ అవ్వాలంటే. రోడ్ అంతా ఇలానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నార్మల్ రోడ్ వేయొచ్చు, కానీ గవర్నమెంట్ అంటే వేయట్లేదంట. ఆ బర్డ్స్ ఏదైతే ఫ్లెమింగో బర్డ్స్ వస్తున్నాయో వాటికి డిస్టర్బ్ అవుతుందని. సో గైస్, లంచ్ చేయడానికి అయితే ఇక్కడ స్టే చేస్తున్నాము. ఇక్కడ చాలామంది పిక్నిక్ స్పాట్స్ అనమాట. పిక్నిక్ వచ్చేసారు, మనం కూడా అక్కడ కూర్చుని పోతాం. పిక్నిక్ కార్ కవర్ మీద కూర్చున్నా. ఏమైందంటే గైస్, మ్యాట్ నువ్వు పెట్టు నేను పెట్టు, నువ్వు పెట్టు నేను పెట్టాను, ఎవరు పెట్టకుండా వచ్చారు మ్యాట్. సో లాస్ట్ మూమెంట్లో ఏం చేసామంటే కార్కి కవర్ ఇస్తాడు కదా, ఆ కవరే ఇలా కింద బ్లాంకెట్ వేసుకుని కూర్చున్నాము. మమ్మీ ఫుల్ ఆకలి వేసేస్తుంది. అజ్జులు తెచ్చుకున్నాం గైస్, చేపల పులుసు, మీల్స్. అయాన్ పిక్నిక్. ఓ అయ్యో, చేపల పులుసు గైస్. అయాన్ अच्छा एंजॉय करता है? हाँ. ये सांप की वजह से ये कव्वे आ गए. అయ్యో అదే కవ్వ ఆగే देखो. గైస్, ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ వెహికల్స్, ఈ బస్సెస్ నుంచి జనాలు చూడండి. దర్గా కోసం ఎంతమంది వస్తున్నారో, ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఈరోజు అమావాస్య కదా, అమావాస్య రోజే స్పెషల్గా ఇంకా వచ్చి దర్గాకి వస్తుంటారు చాలామంది. చూడండి ఎంతమంది వస్తున్నారో ఈ దర్గాకి, చాలా మంది ఉన్నారు. నేను ఇదే ఫస్ట్ టైం ఈ దర్గా విజిట్ చేయడము.
ఫాతిహా కోసం ఇక్కడ ఇలాగా ప్రసాదం అన్నీ ఉంటాయన్నమాట. మనకి ఇష్టం వచ్చింది ఏదైనా కొన్ని తీసుకువెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఈ కోకోనట్స్ ఉన్నాయి కదా, అవి దిష్టి తీపించుకుంటారు అమావాస్య రోజు. కావాలంటే దిష్టి తీపించుకోవచ్చు, లేదంటే లోపల ఫాతిహా కోసం తీసుకువెళ్ళొచ్చు. గైస్ చూస్తున్నారా, ఇక్కడ ఏంటంటే దర్గాకి వచ్చిన వాళ్ళు నిద్ర చేస్తారు, అంటే పడుకుంటారనమాట నైట్ ఒక 1 డే, ఈరోజు నైట్ అంతా. సో ఇలా షెడ్ వేసి ఉంటుంది. ఇవందరూ కూడా దర్గాకి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. అండ్ ఇటు కూడా వచ్చి అలా ఏదైనా లంచ్ అది ప్రిపేర్ చేసుకోవడం కూడా చేస్తారు. సో దర్గా చాలా బాగుంది. చూసారా గైస్ ఎంతమంది ఉన్నారో. వేనాడు దర్గా ఎంతోమంది హిందూస్ కూడా వస్తారు. గైస్ ఫైనల్లీ ఇదే దర్గా 144 ఫీట్ ఉండే ఈ సమాధి అనమాట. ఈయన సమాధి ఏంటంటే ప్రతిసారి అమావాస్య రోజు ఈయన హార్ట్ బీట్ కదులుతూ ఉంటుంది అనమాట. సమాధి కదులుతూ ఉంటుంది. అది ఎంతో అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. మనకు నార్మల్గా చాలాసార్లు టీవీలో కూడా చూపించారు. ఇక్కడ ఏఆర్ రెహమాన్ కూడా చాలాసార్లు వచ్చి ఉన్నారు. ఇక్కడ 41 డేస్ ఏఆర్ రెహమాన్ స్టే చేసిన తర్వాత ఆయన అవార్డ్స్ వచ్చాయని చెప్పి ఆయన గట్టిగా నమ్ముతారనమాట. అండ్ ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఆయన సమాధి. ఆయన అంటే 6 ఫీట్ ఉండేవాళ్ళంట. ఆయన మన ఏదైతే ఇస్లాం ఉందో దాని గురించి లోకానికి చెప్పడానికి వచ్చారనమాట. సో ఆయన సమాధి కట్టినప్పుడు 6 ఫీట్ మాత్రమే ఉంది. అది డే బై డే అలా పెరిగిపోతూ వచ్చింది. సో అలా పెరిగిపోతూ వచ్చినప్పుడు ఒకరికి అందరూ భయపడిపోయేవారంట. ఒకరికి ఆయన కళలో కనిపించి, నా సమాధి ఇలా పెరిగిపోతుంది కదా, నా కాళ్ళ దగ్గర నీమ్ వేప చెట్టు వేయండి, ఆ వేప చెట్టు వేసిన తర్వాత అది నా సమాధి ఎదగడం ఆగిపోతుంది అంటే, అప్పుడు ఆ నీమ్ చెట్టు అక్కడ కనిపిస్తుంది కదా లైటింగ్స్తోని, అది ఆ ట్రీకి వేసిన తర్వాత ఆ సమాధి పెరగడం ఆగిపోయిందంట. కానీ నిజంగా గైస్ గూస్ బంప్స్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సమాధి అది చూస్తున్న ఆ హార్ట్ బీట్ వీడియోస్ కూడా చూసాం మేము. నిజంగా చాలా ఇక్కడికి వచ్చి ఏ మన్నత్ అడిగినా కూడా అది కంపల్సరీ ట్రూ హార్ట్తోని, మీ ఇంటెన్షన్స్ ప్యూర్ అయ్యి మీరు ఎంతో నమ్మకంతో అడిగితే అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. నాకు టుడే ఐ వాస్ ఫీలింగ్ రియల్లీ బ్లెస్డ్ అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా సబ్స్క్రైబర్స్ అందరి కోసం కూడా నేను దువా చేశాను, మీ అందరి కోసం కూడా. ఈ దర్గాలోని ఎవరైతే ఈ సమాధిలో హజరత్ ఉన్నారో ఆయన పేరు హజరత్ దావూద్ షా ఔలియా. ఆయన దీనికి చాలా హెల్ప్ చేశారు. చాలా మన ఇస్లాం కోసం అందరికీ తెలిసేలా చేశారు. అండ్ ఆయన ఈ దర్గా విజిట్ చేయడానికి చాలా ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు జనాలు చూడడానికి. స్పెషల్గా అమావాస్య రోజు. ఆ అమావాస్య రోజు కూడా సండే వచ్చిందంటే ఇంకా చాలా ఆస్పిషియస్గా ఫీల్ అవుతారు. ఆ రోజు దిష్టి కూడా తీపించుకుంటారనమాట. మనకి ఎటువంటి దిష్టి ఉన్నా కూడా ఆ రోజు దిష్టి తీపించుకుంటే ఎంత బ్యాడ్ దిష్టి అయినా కూడా అంతా పోతుందని ఇక్కడ ఒక బిలీవ్ అనమాట అది. అండ్ ఇక్కడ ఈ సమాధి దగ్గర మనకి హెడ్ తెలియడానికి అక్కడ పగడి పెట్టారు. ఆ పగడి ఉన్న చోట అది హెడ్ అనమాట. అక్కడ నుంచి ఆయన అలాగా ఆ సమాధి ఆయనది పెరుగుతూ వచ్చిందనమాట. 144 ఫీట్. ఈ దర్గా ఉన్నది కూడా మనకి నెల్లూరు సూలూరుపేట దగ్గర శ్రీహరికోట వెళ్ళే రూట్లోని వేలాడు అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు నుంచి 11 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఈ వేనాడు దర్గా ఉంటుంది. చాలా ఫేమస్. మన వరల్డ్లోనే ఇంత పెద్ద సమాధి ఉన్న దర్గా ఇది ఒక్కటే. చాలా మంది ఎన్నో కోరికలు కూడా కోరుకుంటారు. అవి నెరవేరిన తర్వాత ఇలాగా చాదర్ అనమాట. దీన్ని చాదర్ అంటారు. ఆ సమాధి మీద వేసే గ్రీన్ కలర్ క్లాత్ని చాదర్ అంటారు. ఇదంతా కూడా వాళ్ళు ఏదైనా కోరిక కోరుకుంటారు కదా, అది నెరవేరిన తర్వాత ఇలా ఆ సమాధి మొత్తం చాదర్ వేయడానికి వాళ్ళు కోరుకుంటారనమాట. సో చూసారా ఎంత పెద్ద చాదర్ తెస్తున్నారో వాళ్ళు. సంథింగ్ ఎవరో మొక్కుకున్నట్టున్నారు. ఆ మొక్కు తీరిన తర్వాత ఇలా చాదర్ వేస్తారనమాట. ఆ చాదర్ తెస్తున్నప్పుడు కూడా నారే తగ్బీ అని ఒక కలిమా ఉంటుంది, అది చదువుకుంటూ వస్తారు. ఆ 144 అడుగులున్న ఆయన సమాధి మీద ఆ చాదర్ వేయడానికి కూడా మోర్ దాన్ 15 మెంబర్స్ పీపుల్ అది పట్టుకొని ఉన్నారు. ఎన్నో దర్గాలు చూశాను కానీ ఈ దర్గా చూడడం ఇదే ఫస్ట్ టైం నాకు నిజంగా చాలా ప్రశాంతంగా ఒక పీస్ఫుల్గా అనిపించింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ఈ దర్గాని విజిట్ చేయండి. అండ్ విజిట్ చేసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఇలాగ దిష్టి తీపించుకుంటారనమాట అందరూ కూడా. సో నేను కూడా దిష్టి తీపించేసుకున్నా. సో గైస్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. చాలా బాగా అయ్యింది ట్రిప్ మాది. ఆ దర్గాకి, వేనాడు దర్గా
ఎప్పుడు కూడా అమావాస్య ఆదివారం ఆ రోజు మాత్రం ఏదైతే మనం చూసామో ఆ సమాధి అది దాంట్లో అది హార్ట్ బీట్ అవుతుంది అనమాట, కదులుతూ ఉంటుంది. అది ఎంతో మంది అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. అండ్ చాలామంది అది చూడడానికి నైట్ స్టే కూడా చేస్తారు. మేము అయితే ఎదుగో మా అయ్యాన్ రేపు వైజాగ్ వెళ్ళిపోతున్నాడు, సో అందుకనే వచ్చేసాము. మేము నైట్ స్టే చేయలేకపోయాము. అండ్ చిన్నోడు కూడా ఉన్నాడు కదా. అండ్ ప్యాకింగ్ చేస్తున్నాను గైస్. అయాన్ వైజాగ్ వెళ్తున్నాడు మమ్మీ వాళ్ళతో పాటు. అండ్ ఓ అయాన్ ఇద్దరా మమ్మీ గుర్తొస్తుందా? గుడ్ బాయ్గా ఉంటావా? తెలిసిపోయింది ఏంటి నేను వస్తున్నానని వీడికి ఇప్పటివరకు తెలియదు అనుకున్నాను, కానీ లీక్ అయిపోయింది ఇన్ఫర్మేషన్. నేను కూడా వైజాగ్ వెళ్తున్నాను, వీడిని వదిలేసి వస్తాను. అన్ని చెప్తాను, ఒక్కడి కూడా వదల్లా. అన్నీ తెలుస్తాయంట వీడికి, చెప్తాను. ఏదో చెప్తాడంట. చూడ బాగా చదువుకోవాలి నువ్వు, ఓకేనా? ఓకే. సీరియస్లీ గైస్, అయాన్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాడిని వదిలి ఇన్ని రోజులు ఎప్పుడు ఉండలేదు. కానీ తప్పట్లేదు, మేము సడన్ షిఫ్ట్ అయిపోవడం బట్టి వాడి స్టడీస్ కోసం మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. నాకైతే అయాన్ లేనిది అసలు ఏమీ తోచదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది లైక్ వాడిని వదిలి నేను 1 month ఉన్నప్పటికే నేను ఇలా అయిపోతున్నాను కదా. చాలామంది పేరెంట్స్కి ఆడపిల్లలు పుట్టి వాళ్ళకి అంత బాగా పెంచుకొని పెళ్లి చేసి పంపించేస్తారు. హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పేరెంట్స్. మనసు అంత గట్టిగా చేసుకొని ఉంటారు కదా వాళ్ళు. నాకు ఇంత చిన్న బాబు అయాన్ని వదిలి 1 month ఉంటేనే నేను ఉండలేకపోతున్నాను. ఆడపిల్ల పుట్టుంటే ఇంకేమైపోయేదాన్నో నేను. సో చలో వాడికి ప్యాకింగ్ చేసేసి ఇంకా వాడి బస్ టైం కూడా అయిపోతుంది, ఇప్పుడు వెళ్ళిపోతారు. అండ్ నేను కూడా వెళ్తున్నాను అనమాట వైజాగ్కి. ఒక 2 days వాడిని ఒక 2 days వాడితో పాటు ఉండి నేను మళ్ళీ వచ్చేస్తాను నెల్లూరుకి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే వ్లాగ్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను. కొంచెం సపోర్ట్ చేసి షో సమ్ లవ్. టిల్ దెన్ బాయ్ బాయ్.